ప్రస్తుత కాలంలో సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్లు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. అయితే నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తా ఈవెంట్ లో చేసిన పని మాత్రం అన్ని హద్దులను దాటేసింది. హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఈ వేడుకలో చంద్రహాస్ ఏకంగా అత్యంత అసభ్యకరమైన పచ్చి బూతులతో కూడిన పాటను స్టేజ్ మీద పాడి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. మహిళలు, కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు ఉన్నారని కూడా చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకకు జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి సీనియర్ హీరోలు అతిథులుగా హాజరయ్యారు. అంతటి అనుభవం ఉన్న నటులు ముందు వరుసలో కూర్చొని ఉండగా కనీస విఘ్నత లేకుండా చంద్రహాస్ అరుస్తూ బూతు పదజాలాన్ని వాడటం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. మనం బయట చర్చించుకోవటానికి కూడా ఇబ్బంది పడే పదాలను వేల మంది చూస్తున్న లైవ్ స్ట్రీమింగ్ లో వాడటంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపులారిటీ కోసం తెలుగు సినిమా స్థాయిని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో చంద్రహాస్ కంటే ఎక్కువగా ఆయన తండ్రి బుల్లితెరపై ఎంతో గౌరవం ఉన్న ప్రభాకర్ వైఖరిపై జనాలు మండిపడుతున్నారు. కన్న తండ్రి కళ్ల ముందే కొడుకు అంతలా తెగిస్తూ ఉంటే కనీసం వారించకపోగా దానిని ప్రోత్సహించేలా వ్యవహరించటం చర్చనీయాంశమైంది. పిల్లలకు క్రమశిక్షణ, సంస్కారం నేర్పాల్సిన బాధ్యత ఉన్న తండ్రి కేవలం సినిమా హైప్ కోసం ఇలాంటి పనులను వెనకేసుకు రావటం అత్యంత దారుణమని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్ మరియు యాటిట్యూడ్ వల్ల ట్రోల్స్ ఎదుర్కొంటున్న చంద్రహాస్ కు ఈ ఘటన మరింత నెగిటివ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ వివాదంపై చంద్రహాస్ స్పందిస్తూ సెన్సార్ అభ్యంతరాల వల్ల ఈ లిరిక్స్ సినిమాలో ఉండవని, కేవలం ప్రమోషన్ కోసం కొన్ని పదాలు మార్చి పాడామని సమర్థించుకోవటం గమనార్హం. అయితే సినిమాలో లేని బూతులను స్టేజ్ మీద పాడారంటే అది కేవలం చౌకబారు పబ్లిసిటీ కోసమేనని స్పష్టమవుతుంది. హిట్ కొట్టాలంటే సినిమాలో కంటెంట్ ఉండాలి, కానీ ఇలాంటి కంపు ప్రచారాలు కాదు అంటూ ప్రేక్షకులు చురకులు అంటిస్తున్నారు. ప్రమోషన్ల పేరుతో తెలుగు సినిమా గౌరవాన్ని బజారున పడేస్తున్న ఇలాంటి పోకడలపై ఇండస్ట్రీ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.